నాగార్జున గతంలో నటించిన 'శివ' సినిమా వస్తా ఉంది కాబట్టి రేపు మాపు. ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు 'చిరంజీవి' గారికి ఎందుకు సారీ చెప్పారు అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 'శివ' అనే ఒక సినిమా ప్రపంచంలో ఎవరైనా సరే మెచ్చుకు తీరాల్సిందే. ఆ రోజుల్లో వచ్చి అట్లాంటి ఒక సంచలనం. అందరూ మెచ్చుకోవాలి. మెచ్చుకొని తీరాల్సిందే. నువ్వు వద్దన్నా నువ్వు మెచ్చుకుంటావు. అదంతే ఇంకా. ఏ జనరేషన్ అయినా సరే ఆ పాత రోజుల్లోకి వెళ్ళి అరే అప్పట్లో ఇంత భలే తీశారా ఏంటిది మరే ఇప్పుడు వస్తే భలే ఉండే సినిమా లాంటి ఒక ట్రెండ్. అప్పుడు హీరోలు ఒక పందాలో వెళ్తుంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చినటువంటి సినిమా. హీరో హీరోయిన్లనే చూపించుకుంటూ కథలు నడిపే సినిమాలను చూసినప్పుడు ప్రతి క్యారెక్టర్కో ఇంపార్టెన్స్ పెట్టి నడిపించినటువంటి సినిమా. జేడి చక్రవర్తి, శుభలేఖ సుధాకర్ గారు, చిన్న ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంది. దాంట్లో బరువైన క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లా తీయగలడం కూడా చాలా గ్రేట్. సో అందరూ మెచ్చుకొని తీరాలి. సమస్తము మెచ్చుకోవాలి. నువ్వు అంటే రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరైనా మెచ్చుకోవాలి. అదైతే ఒప్పుకుందాం. ఇక్కడ నీ మీద పగ ఇప్పుడు నాకు నువ్వు పడవు, నువ్వు ఆర్జీవి అయితే మాత్రం నువ్వు పడనంత మాత్రం నాకు శివ నచ్చొద్దనేం లేదు. శివ అనేది అది 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 వేరే ప్రపంచం. అది అలా రాజమౌళి గారు, అలాగే బన్నీ, నెక్స్ట్ ప్రభాస్ గారు, సందీప్ వంగా గారు, నాని గారు, ఇంకా చాలామంది దాని గురించి ఒక వీడియోలో ప్రశంసించారు. ఇది అప్పట్లో చాలా ఇది అది అది మేము చిన్నప్పుడు భలే చూసాము, బాగా అనిపించింది, మంచి దర్శకుడు అని. అండ్ ఈవెన్ నాకైనా సరే నాకు ముగ్గురు డైరెక్టర్స్ చాలా ఇష్టం. సంజయ్ లీలా బన్సాలి, మణిరత్నం, ఆర్జీవి. ఎందుకంటే ఎలాంటి విఎఫ్ఎక్స్లు, ఎట్లాంటివి గ్రాఫిక్లు ఏమీ లేని టైంలో, రీల్లు ఉన్న టైంలో అట్లాంటి హారర్స్ తీసి భయపెట్టిచ్చాడు చూడు. వెన్నులో వణుకు పుట్టే హారర్లు ఇప్పుడు ఇన్నున్నా సరే మనము భయపెట్టించలేకపోతున్నాం. ఈ రోజుల్లో దయ్యం అంటే కామెడీ పీస్ అయిపోయింది. ఈ హారర్ కామెడీలు వచ్చిన తర్వాత హారర్ సినిమాలు ఎట్లుంటున్నాయి తెలుసా? ఫస్ట్ అందరూ కలిసి కట్టకట్టుకొని ఏదో కొంపలోకి వెళ్ళాలి. అక్కడ ఏవేవో అవుతా ఉంటే భయపడాలి. ఆ భయం 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 భయంగా ఇది అని తెలిసేసరికి ఇంటర్వెల్. ఆ ఇది అని తెలిసిన తర్వాత ఇక నీకు జాలి, దయ్యం మీద సానుభూతి, జాలి, ఏడుపు పెడబబ్బా. పాపం ఈ దయ్యం కాదు, ఇంటెన్షనల్గా నిన్ను భయపెట్టాలనుకోలేదు, అసలు గతంలో ఏం జరిగిందో తెలుసా అని చెప్పి దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్. అయ్యో పాపం ఎంత మంచి దయ్యం, ఎందుకు ఇలా తయారైందని దాని మీద సానుభూతి. అట్లా ఎండ్ అయ్యే సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాలు అంతే. ఈ మధ్య వచ్చేవన్నీ కూడా ఆ దయ్యాలకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్. పాపం చాలా మంచి దయ్యాలు. అట్లాంటి సినిమాలు అంటే హారర్ అనే ఎలిమెంటే పూర్తిగా పోతా ఉంది. బట్ ఇంగ్లీష్ హారర్స్ అలా కాదు. ఎక్కువ క్రిస్టియానిటీని ప్రమోట్ చేసే సినిమాలే. లాస్ట్కి ఏదో చూపిస్తే దయ్యం పారిపోవడం. బట్ దయ్యం పారిపోయింది అయినప్పటికీ అది అక్కడే ఉంది, జాగ్రత్త అనే దాంతోనే ఎండ్ చేస్తారు మోస్ట్లీ. దయ్యం అనేది దయ్యమే. ఇప్పుడు దేవుడు అంటే ఎంత భక్తి, అట్లా దయ్యమే. అది ఉన్నా లేకున్నా ప్రపంచంలో దానికంటూ ఒక బరువైన ఎమోషన్స్ ఉన్నాయి. మనం భయపడాలి అనేది, భయపడాలి. దయ్యం మీద జాలి పడ్డం, అయ్యో పాపం దయ్యం అనుకోవడం, ఇలాంటి సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. బట్ ఆ రోజుల్లోనే మనకి చెట్టు చూసిన భయం వేసేలాగా, ఇంట్లో ఏదైనా చీకటి రూమ్ చూస్తే భయం వేసేలాగా, ఊరికే చొక్కాలు తగిలిస్తాం మనం ఇండ్లల్లో, రాత్రిపూట ఇట్లా చూస్తే అది చూసిన భయం వేసే ఎలాంటి సినిమాలు తీశాడు. ఒప్పుకొని తీరాలి. శ్మశానం అంటే భయం వేయాలి. నిజంగా శ్మశానం అంటే దయ్యాలు ఉంటాయని కావు, ఊరికే కొన్ని భయపడాల్సిన లొకేషన్లో ఖచ్చితంగా భయపడాలి. ఆ లొకేషన్స్ని భయంగా చూపించి ఇప్పటికీ అదే భయాన్ని కంటిన్యూ చేశారు ఇన్నేళ్ళకి. అప్పట్లో ఇంత సాంకేతికత లేదు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్. అందుకని చెప్పి నాకు ఆయన అంటే ఇష్టం. అదొక సపరేట్ కోణం. సో అట్లా ఇప్పుడు 'శివ' అనే సినిమా తీసినప్పుడు అందరూ ఆ సినిమాని మెచ్చుకోవాలి. అలా చిరంజీవి గారు కూడా మెచ్చుకోవడం జరిగింది సినిమాని. నౌ ఇంత గొప్ప డైరెక్టరు నెంబర్ 1 ఎవరికి థ్యాంక్స్ చెప్పడు, సారీ చెప్పడు, అసలు కేరు చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా ఇంటర్వ్యూలో చూసావుగా, అందరికీ సుపరిచితుడు. ఎప్పుడు ఏదో వివాదాస్పదమైన ట్వీట్లు పెడతాడు. ఆయన ట్వీట్లు ఆయన సమర్థించుకుంటూ ఉంటాడు. అలాగే గతంలో చిరంజీవి గారి మీద ఒక ట్రెండ్ ఏవో పెట్టాడు ఆయనకు నచ్చక. అది ఆయన అభిప్రాయం, నచ్చింది నచ్చకపోయేది. అలా పెట్టినప్పుడు అసలు ఎవరికి లొంగడు, ఎవరికి సారీ చెప్పడు, ఎప్పుడు దిగిరాడు అనే ఒక మనిషి కరిగిపోయాడు ఒక వీడియోకి. ఆయన నేను గతంలో ఏదో అన్నాను కదా,
మరి నా సినిమాకి ఆయన ఎంత ప్రశంసించాడు అంటే యాక్చువల్గా ఇక్కడ ఆ సినిమాని ఎవరైనా ప్రశంసించాలి, శత్రువైనా పగోడైనా మనోడైనా ఎవరైనా సరే, ఆ సినిమా అలాంటిది. బట్ నా సినిమాని ఆయన ప్రశంసించాడు అంటే రియల్లీ గ్రేట్. సో గతంలో మిమ్మల్ని నేను తెలుసో తెలియకో ఎప్పుడన్నా బాధ పెట్టుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఒక సారీ చెప్పుకొచ్చాడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు చెప్పిన అతిపెద్ద క్షమాపణలో ఒక బరువైన అపాలజీ ఏదైనా ఉందంటే అది ఇదే.